వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో వర్గోత్తమ గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలను లెక్కించే విధుల్లో గ్రహ బలాన్ని ఖచ్చితంగా నిర్ణయించడం అవశ్యం. ఒక వ్యక్తి జాతకంలో ఒక గ్రహం చాలా యోగం చేసే గ్రహం అని లెక్కలు వేసుకుని చెబుతాం. కానీ ఆ వ్యక్తి ఒక సరాసరి జీవితాన్ని గడుపుతుంటాడు. అదే చాలా యావరేజ్ బలాన్ని కలిగి ఉన్న గ్రహం భారీ లాభాలను ఇస్తుంది. ఆ దశలోనే జాతకుడు ఇల్లు కొన్నాను, కారు కొన్నాను, విదేశాలకు వెళ్ళి వచ్చాను అని చెబుతుంటారు. ఇటువంటి గందరగోళాన్ని తొలగించడానికే జ్యోతిష శాస్త్రంలో గ్రహాల బలాన్ని అంచనా వేయడానికి అనేక మార్గాలను సూచించారు. అందులోని ఒక మార్గమే గ్రహ వర్గోత్తమం అనే సూక్ష్మం. ముందుగా వర్గోత్తమం అంటే ఏమిటో తెలుసుకుందాము. ఒక గ్రహం రాశి కుండలిలోనూ నవాంశంలోనూ ఒకే రాశిలో ఉంటే ఆ గ్రహం వర్గోత్తమం పొందిందని అర్థం. ఉదాహరణకు, మీరు జన్మించినప్పుడు రవి భగవానుడు సింహంలో ఉన్నారు. అదే రవి భగవానుడు నవాంశ చక్రంలో సింహంలోనే ఉన్నారంటే రవి భగవానుడు స్వంత రాశి మూల త్రికోణ బలంతో పాటు వర్గోత్తమ బలాన్ని కూడా పొందారని అర్థం. ఇలా వర్గోత్తమం పొందిన గ్రహం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అంటే స్వంత రాశికి సమానమైన ఫలితాలను ఇస్తుంది. ఆల్రెడీ స్వంత రాశిలో ఉన్న గ్రహం వర్గోత్తమం అవుతే ఉచ్చస్థానానికి సమానమైన ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఆల్రెడీ ఉచ్చస్థానంలో ఉన్న గ్రహం వర్గోత్తమం అవుతే ఎలాంటి ఫలితాలను ఇస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఒక ఉచ్చం పొందిన గ్రహం వర్గోత్తమం అవుతే మంచి ఫలితాలకు బదులుగా నెగటివ్ ఫలితాలను ఇస్తుంది. ఇదే జ్యోతిష శాస్త్రంలోని సూక్ష్మం. అలవకు మించిన అమృతం కూడా విషమవుతుందనే సామెత వినుంటారు కదా. ఒక గ్రహం అధిక బలాన్ని పొందినప్పుడు పాజిటివ్కు బదులుగా నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది. సో ఉచ్చం పొందిన గ్రహం వర్గోత్తమం కాకుండా ఉంటే మంచిది. ఈ వర్గోత్తమం అనేదాన్ని చూస్తే 12 రాసుల్లో కొన్ని నిర్దిష్ట నక్షత్రాలలో మాత్రమే ఏర్పడుతుంది. మీకు ఇది సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే చరరాశుల్లో మొదటి నక్షత్ర పాదం అంటే ఒక రాశిలో 3 నక్షత్రాలకు సంబంధించిన 9 పాదాలు ఉంటాయి. అందులో మొదటి పాదం అని అర్థం. స్థిర రాశుల్లో 5వ పాదం, ఉభయ రాశుల్లో 9వ పాదం. ఇందులో ఈ నిర్దిష్ట నక్షత్ర పాదంలో ఉన్న గ్రహం వర్గోత్తమం అవుతుంది. ఉదాహరణకు మేషరాశి అని తీసుకుంటే మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. సో 3 నక్షత్రాలకు సంబంధించిన 9 పాదాలు ఉంటాయి. ఈ రాశి చరరాశి కావున చరరాశిలోని మొదటి పాదం అంటే అశ్విని నక్షత్రం మొదటి పాదంలో ఉన్న గ్రహం వర్గోత్తమ బలాన్ని పొందుతుంది. వర్గోత్తమం పొందిన గ్రహాలు స్వంత రాశికి సమానమైన ఫలితాలను ఇస్తాయి. ఆల్రెడీ స్వంత రాశిలో ఉన్న గ్రహం వర్గోత్తమమవుతే ఉచ్చ స్థానానికి సమానమైన ఫలితాలను ఇస్తుంది. అంతేకాక ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహం వర్గోత్తమమవుతే మంచి ఫలితాలకు బదులుగా కొన్ని ప్రతికూల ఫలితాలనిచ్చే అవకాశం ఉంటుంది. ఇదే వర్గోత్తమ గ్రహాలకున్న సూక్ష్మం. ఒక ఉదాహరణ, కన్యలో కుజుడు ఉంటే పూర్వీక ఆస్తులను కోల్పోతారనే విధి ఉంది. ఇదే కుజుడు వర్గోత్తమం పొందితే నెగిటివ్ ఫలితాలకు బదులు పాజిటివ్ ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా పరోక్ష బలాన్ని లెక్కించడం చాలా ముఖ్యం. గ్రహాలు నిజంగా బలంగా ఉన్నాయో లేదో అంచనా వేయడానికి వర్గోత్తమం అతి ముఖ్యం. చరరాశులనబడే మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల్లోని మొదటి నక్షత్ర పాదం, స్థిర రాశులైన వృషభం, సింహం, వృశ్చికం మరియు కుంభం ఈ రాశుల్లోని 5వ పాదం, ఉభయ రాశులనబడే మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఈ రాశుల్లోని 9వ పాదంలో ఉండే గ్రహాలు వర్గోత్తమ బలాన్ని పొందుతాయి. సో వర్గోత్తమం పొందిన గ్రహాలు స్వంత రాశికి సమాన ఫలితాలను,
స్వంత రాశిలో వర్గోత్తమం పొందిన గ్రహాలు ఉచ్చ స్థానానికి సమాన ఫలితాలు, ఉచ్చం పొందిన గ్రహం వర్గోత్తమం పొందితే కొద్దిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. అందులో ఇంకొక సూక్ష్మం, నీచం పొందిన గ్రహం వర్గోత్తమం పొందితే ఆ గ్రహం తన స్వంత రాశికి సమాన ఫలితాలను ఇస్తుంది. దీనికి కూడా ఒక ఉదాహరణ, ఒక తులాలగ్నం 10వ స్థానమైన కర్కాటకంలో కుజుడు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో దిగ్బలం నీచం అనే స్థితిలో ఉన్నారు. ఇక్కడ కుజుడు నీచం ప్లస్ దిగ్బలం ప్లస్ వర్గోత్తమ బలం అనే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కుజుడు నీచ వర్గోత్తమం కావున స్వంత రాశి మూల త్రికోణ బలం అనే స్థితికి సమానంగా ఫలితాలనిస్తారు. సో గ్రహాల యొక్క ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేయడానికి గ్రహ బలాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం. దీనికి జ్యోతిష శాస్త్రంలో వివిధ విధులు మన పూర్వీకులు ఋషులు నేర్పించారు. అందులోని ఒక విధి ఈ వర్గోత్తమం. ఒక జాతకంలో లగ్నంతో సహా అన్ని గ్రహాలు వర్గోత్తమం పొందగలవు. లగ్నం వర్గోత్తమం పొందితే పట్టు వదలకుండా ఒక కార్యాన్ని విజయవంతం చేసే కెపాసిటీ జాతకుడు కలిగి ఉంటారు. రవి వర్గోత్తమం పొందితే దృఢ సంకల్పం, సంపాదించే ఉద్దేశ్యం, అర్హతలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. చంద్రుడు వర్గోత్తమం పొందితే ప్రయాణాల ద్వారా ఆదాయం, వ్యవసాయం వల్ల లాభాలు, మాతృవర్గం ద్వారా లాభాలు ఉంటాయి. కుజుడు వర్గోత్తమం పొందితే ఆటోమేటిక్గా పదవి, అధికారం, అంతస్తు, యూనిఫామ్ సర్వీసెస్, వైద్య వృత్తిలో సాధించడం లాంటి కుజుడి కారకత్వాలను మంచి మార్గం ద్వారా ఇస్తారు. బుధుడు వర్గోత్తమం పొందితే ఉన్నత విద్యను, ఆడిటింగ్, ఇతరులను ఒప్పించే సామర్థ్యం, జ్యోతిష పరిజ్ఞానాన్ని ఇస్తారు. శుక్రుడు ఒకరికి వర్గోత్తమ బలాన్ని పొందినప్పుడు లగ్జూరియస్ లైఫ్, జీవితంలో గొప్ప లాభాన్ని, వివాహానంతరం పురోగతిని ఇస్తారు. గురు భగవానుడు వర్గోత్తమం పొందితే మంచి సంతానం, ఆర్థిక ప్రగతి, సొసైటీలో మంచి గౌరవ మర్యాదలు, సంతోషకరమైన జీవితం ఉంటుంది. శని భగవానుడు ఒకరి జాతకంలో వర్గోత్తమం పొందితే ఆటోమేటిక్గానే కఠిన శ్రమ ద్వారా ఉన్నత స్థితికి వెళ్ళడం, పని వాళ్ల ద్వారా ఆదాయం, పరిపూర్ణ ఆయుష్ బలం ఉంటుంది. రాహువు ఒక జాతకంలో వర్గోత్తమమైనప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వృత్తులలో అతి పెద్ద విజయాన్ని సాధిస్తారు. ఏ స్థానంలో రాహువు వర్గోత్తమం అవుతారో ఆ స్థానాధిపతిగా పూర్తిగా మారి పనిచేస్తారు. కేతువు వర్గోత్తమం అయినప్పుడు వైద్య వృత్తిలో విజయాన్ని సాధించడం, కేతు ఉన్న స్థానాధిపతి యొక్క పూర్తి ప్రయోజనాలను అందిస్తారు. సో వర్గోత్తమం అనేది గ్రహ బలాన్ని పరోక్షంగా సూచించే విషయమని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.